Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 2, verse 24. ఈరోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. God remembered his covenant. దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. Dear ones, what has caused you to cry out to God lately? ప్రియులారా, ఇటీవల మరి మీరు దేవునికి మొరపెట్టడానికి ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి? Have you cried out in pain after the death of a child? మరి ఒక బిడ్డ మరణించిన కారణాన్ని బట్టి ఆ బాధతో ప్రార్థన చేసావా? Have you tried to save some money to meet your obligations but found that all those savings have disappeared through unexpected medical bills? నీ అక్కర్లు తీర్చుకోవడానికి కొంత డబ్బును పోగు చేసుకొని ఉంటావు, కానీ అనుకోకుండా ఊహించని విధానంలో మరి ఏదో ఆరోగ్యపరమైన సమస్యను బట్టి వైద్యానికి ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోయి ఉంటుందా? Or are you yourself suffering from an illness you cannot shake? లేదా నీవు ఏదో ఒక రోగంతోనూ బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నావు? Or are you crying out to God for those you love who are walking in sin and who are headed to destruction? లేదా పాపం జీవిస్తూ నాశనంలోకి వెళ్ళిపోతున్న వారిని బట్టి, అంటే నీకు ప్రియమైన వారు, వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నావు? Or are you crying out to God for the unreached people? లేకపోతే ఇంకా ఎవరికైతే మరి దేవుని గురించి సంగతులు ఇంకా అందలేదో అలాంటి వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? Have you prayed and yet see no answer? ఎంతో ప్రార్థన చేసి అయినా కానీ ఏమి జవాబు రానట్టుందా? This morning we are going to consider Exodus chapter 2 verses 23 to 25. ఈ ఉదయకాలము నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనతో జ్ఞాపకం చేసుకుంటాం. These three verses speaks of God's response to the sufferings of his people. ఈ 3 వచనాలు కూడా శ్రమలు బాధలు అనుభవిస్తున్న దేవుని ప్రజల ఎడల దేవుని స్పందన ఏమిటిదో మనం చూడొచ్చు. Though these are written 3500 years ago, మరి 3500 సంవత్సరాల క్రితము ఈ సంభవించిన సంగతులైనా these verses will speak to you even today if you belong to God. ఈ వచనాలు ఒకవేళ నువ్వు గాని దేవుని చెందుంటే ఈ రోజు కూడా నీతో మాట్లాడుతున్నాయి. Your sufferings, your cries bring the same response from God today as the sufferings of the Israelites in Egypt. నీ బాధలు, నీ యొక్క మొరలు ఆనాడు ఐగుప్తులో ఉన్న ఆ దేవుని ప్రజలు మొరలు ఎట్లా దేవుని వద్దకు చేరినాయో నీ మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. Whatever is the content of your cries, remember this passage is for you. మరి నీ మొర, నీ వేదన ఏదైనా కావచ్చు, కానీ ఈ భాగం ఏం చెప్తుందంటే దేవుడు స్పందిస్తాడు. Recall the things that has happened in the first chapter of Exodus. నిర్గమకాండం 1వ అధ్యాయంలో సంభవించిన సంగతుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, There was a change in the situation facing the Israelites in Egypt during the centuries after Joseph died. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరి జీవిస్తున్న ఆ కాలంలో, అంటే యోసేపు చనిపోయి కొన్ని శతాబ్దాల తర్వాత వచ్చిన మార్పులు మనం చూడొచ్చు. God prospers them. దేవుడు వారిని వృద్ధిలోనికి తెచ్చినాడు. They grow in number to such an extent that the new rulers of Egypt, they saw them as a threat. వాళ్ళు సంఖ్యకి ఎంతగా విస్తరించారంటే కొత్తగా పరిపాలనలోకి వచ్చినటువంటి రాజులు వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు వాళ్ళకి ఒక ప్రమాదంగా మారినారు. Therefore the new Pharaoh has given 3 commands in this chapter. ఆ కారణాన్ని బట్టి కొత్తగా వచ్చిన ఫరో ఈ అధ్యాయంలో 3 రకాల ఆజ్ఞలు ఇచ్చారు. Number 1, మొదటిది, to enslave the Israelites and setting ruthless taskmasters over them. మరి ఇశ్రాయేలీయుల పైన వాళ్ళకి కనికరం లేనిటువంటి ఆ యజమానులను పెట్టి మరింత వాళ్ళని బానిసలుగా చేసేయాలని. Secondly, రెండవది, the midwives are asked to kill all their baby boys at the time of their birth. ఈ మంత్రసానులైన వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటిదంటే వాళ్ళు ఆ తల్లులు ప్రసవించే సమయంలోనే మగపిల్లలని చంపేయాలి. Suppose if that fails, if they won't kill them. ఒకవేళ వాళ్ళు గాని చంపకపోతే, And the third thing is they are to be thrown, all the baby boys, that is, they are to be thrown into the river Nile. మూడవ ఆజ్ఞ, ఈ మగ బిడ్డలందరినీ కూడా నైలు నదిలో పారవేయాలి. Although the Israelites continue to grow in number despite the suppression, మరి ఇంత బాధల్లో ఉన్నా గానీ ఇశ్రాయేలీయులు వాళ్ళు సంఖ్య విస్తరిస్తూ ఉన్నారు కదా. at the same time they were suffering very greatly. అదే సమయంలో ఎక్కువైనటువంటి శ్రమలు, బాధలు అనుభవించారు. Yeah, this brings us to today's text. ఇది నేటి దినము మన భాగం దగ్గరికి మళ్ళీ తెస్తుంది. They cried for rescue from the slavery
that came up to and their cries came to God. ఆ బానిసత్వములో నుండి వాళ్ళు మొర పెట్టడము, ఆ మొర దేవుని వద్దకు చేరింది. Recall that the Israelites were there in Egypt for the last 400 years. చూడండి, జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఇశ్రాయేలీలు గడిచిన 400 సంవత్సరాల నుండి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. So here are the Israelites, their condition. ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి మనం చూస్తున్నాం. They are slaves to the king that hates them. చూడండి, వాళ్ళని ద్వేషించున్న రాజుకి వాళ్ళు బానిసలుగా And ఉన్నారు. he is trying to wipe them out and as a people by killing all their baby boys. వాడేమో వీళ్ళందరినీ కూడా ఆ మగ పిల్లల్ని చంపడం వలన ఇశ్రాయేల్ తుడిపి పెట్టాలనుకున్నాడు. Now new questions are coming to them. ఇప్పుడు కొత్త రకమైన ప్రశ్నలు వాళ్ళకి వస్తున్నాయి. Is God there? మరి దేవుడు నిజంగా ఉన్నాడా? Is he aware of what is going on with his people? అసలు దేవుని ప్రజలకు ఏమి జరుగుతుందో కనీసం ఏమైనా ఆయనకి పట్టింపుందా? Does he care? ఆయన ఏమన్నా మరి పట్టించుకుంటాడా? And does he remember us? అసలు జ్ఞాపకమైనా చేసుకుంటాడా? These are the same questions we ask in our times of trouble. చూడండి, మన కష్టకాలంలో ఇదే రకమైన ప్రశ్నలు వస్తాయి కదా. Yeah, their cries are our cries. చూడండి, వాళ్ళ యొక్క మొర, వాళ్ళ ఆక్రందన, అది మన మొర. So how does the book of Exodus answer these questions? మరి నిర్గమకాండము ఈ ప్రశ్నలకి ఎట్లా జవాబిస్తుంది? Read verses 24 and 25. 24-25 వచనాలను చదవండి. These two brief verses answers these questions in a profound way. క్లుప్తమైనటువంటి ఈ 2 వచనాలు ఎంతో లోతైన విధానంలో జవాబు చెప్తున్నాయి. The Israelites are asking, ఇశ్రాయేలీలు అడుగుతా ఉన్నారు, is God there? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? Does God hear? దేవుడు వింటాడా? In the Hebrew, the author uses only 15 words in these verses. హెబ్రీయులకు రాసిన పత్రికలో అయితే ఆ గ్రంథకర్త దీని గురించి 15 మాటలు ఉపయోగించాడు. But repeats the word God 4 times. అయితే దేవుడు వీటిని 4 పర్యాయాలు దాన్ని ఆయన మళ్ళా చెప్తా ఉన్నాడు. Each time God is used as the subject of the verb. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఒక క్రియగా వాళ్ళకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. God is the subject. చూడండి, దేవుడే అక్కడ ఆ కారణమైనటువంటి ఆ And విషయం. for a particular verb means for a particular work. అంటే ఆ ప్రత్యేకమైనటువంటి పని కొరకైనటువంటిది. So what does it mean? అంటే దీని అర్థం ఏమిటి? The greatest emphasis is put on the Lord himself. చూడండి, ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ఆ పట్టిం ఒత్తిడి అనేది దేవుడి గురించి అక్కడ నొక్కి చెప్తా ఉన్నారు. The 4 two-word phrases constitute our outline this morning. That is, these 4 times, those things we are going to meditate. ఈ 4 సార్లు చెప్పిన ఈ మాటలే ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. Let us consider what are those 4? ఈ 4 విషయాలు ఏమిటి ఒకసారి దాన్ని మనం We చూద్దాం. cannot meditate all the 4. అంటే 4 మాటలు కూడా మనం ధ్యానం But చేయలేము. in these 2 verses, అయితే ఈ 2 వచనాల్లో 4 things God did. దేవుడు 4 సంగతులు చేసినాడు. Number 1, మొదటిది, God hears. దేవుడు వింటాడు. And secondly, రెండవది, God remembers. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. Thirdly, మూడవది, God sees. దేవుడు చూస్తాడు. Fourthly, నాలుగవది, God knows. దేవుడు ఎరిగి ఉంటాడు. So in your leisure time, you meditate all the 4 things. మరి మీ తీరిక సమయంలో ఈ 4 మాటలు సంగతులను కూడా మీరు ధ్యానం చేయండి. But now, because of the promise of today, we will consider only the second of these 4 things. ఇప్పుడు నేటి దిన మన వాగ్దానానికి సంబంధించి ఈ 4 మాటల్లోని 2వ మాటను మాత్రం మనం ధ్యానం చేద్దాం. Because we don't have time to meditate all the 4 things. ఎందుకంటే 4 సంగతులు ధ్యానం చేయడానికి ఇప్పుడు మన సమయం సరిపోదు. So what is the second thing? 2వ మాట ఏమిటి? God remembers. దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. Not only does God hear, but he also remembers his covenant, his promise to Abraham, Isaac and Jacob. దేవుడు వినడం మాత్రమే కాదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనని జ్ఞాపకం కూడా చేసుకుంటాడు ఆయన. Indeed, at the time of the formal establishment of the covenant with Abraham, వాస్తవంగా మరి పూర్వము అబ్రహాముతో తాను స్థిరపరిచినటువంటి ఆ నిబంధనలో God tells about this very time when his descendants will cry out in Egypt. ఆ తన తర్వాత తన సంతతి వారు సరిగ్గా ఈ సమయంలో వాళ్ళు మొర పెడతారు, వారి కష్టకాలంలోనికి వస్తారు అనేది చెప్పాడు ఆయన. The Lord told in Genesis 15, దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పాడు. and verses 13 and 14. 13-14 వచనాల్లో I am reading those 2 verses for you. ఆ 2 వచనాలు కూడా నేను మీ కొరకు This is చదువుతున్నాను. what the Lord told Abraham even before Isaac or Ishmael were born. ఇది దేవుడు అబ్రహాముతో ఇంకను ఇస్సాకు అయినా ఇష్మాయిల్ అయినా పుట్టక ముందే చెప్పిన మాట. Oh, this is the covenant and prophecy God made. ఇది దేవుడు చేసిన నిబంధన ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు. Genesis 15, 13 and 14. ఆదికాండము 15వ అధ్యాయం 13-14 వచనాలు. Know for certain that your descendants will be strangers in a country not their own, and they will be enslaved and mistreated 400 years. But I will punish the nation they serve as slaves,
and afterward they will come out with great possessions. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. The time in Egypt was not an unexpected thing to God. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ కాలము, ఆ సమయము అది దేవునికి అనుకోకుండా జరిగింది కాదు. God had planned it centuries previously. దేవుడు శతాబ్దాలకి ముందుగానే వీటి గురించిన ఒక ప్రణాళిక చేసినాడు. And he had also promised their deliverance. అంతేకాదు వాళ్ళ విడుదల కొరకైన వాగ్దానం కూడా చేసినాడు. So this prophesied deliverance will surely come to pass. ఈ ప్రవచనాత్మకమైన ఈ విడుదల తప్పక అది జరుగుతుంది. More generally, God has promised each of Abraham, Isaac and Jacob that he will bless all the nations through their offspring. ఇంకా మనం చూస్తే దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయన చేసిన వాగ్దానము తన సంతతి వారిని ఆశీర్వదిస్తానన్నాడు. Yeah, so all the nations of the earth will be blessed through his seed. Their అంటే seed. భూలోకము సమస్త వంశములు నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతారని He చెప్పి told Abraham in Genesis 12:3. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఆ మాట చెప్పినాడు. And to Isaac he told in 26:4. 26వ అధ్యాయం 4వ వచనంలో అదే మాట ఇస్సాకుతో చెప్పాడు. And to Jacob he told in 28:14. 28వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట దేవుడు యాకోబుతో కూడా చెప్పాడు. So when God has given these promises, మరి దేవుడు నీకు ఈ వాగ్దానాలు ఇచ్చినప్పుడు God had to remember them. మరి దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి కదా. He made a covenant, he cannot forget. ఎందుకని ఆయన నిబంధన చేసినాడు, మర్చిపోజాలడు ఆయన. So he cannot forget his people in Egypt. మరి ఐగుప్తులో ఉన్న తన ప్రజలని మర్చిపోజాలడు. So, and what about us? మరి మన సంగతి ఏమిటి? Has he not also said to us, this gospel of the kingdom will be proclaimed throughout the whole world as a testimony to all nations? ఈ రాజ్య సువార్త భూలోక ప్రజలందరికీ ఒక సాక్ష్యంగా సమస్త వంశంలోకి ప్రకటించబడదా? That is, has he not promised? ఆయన ప్రకటించబడుతుంది అనే వాగ్దానం చేయలేదా? In Matthew 24:14 we can read it. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ఆ మాట చదవచ్చు So the మనం. fulfillment of the blessings of all nations through the offspring of Abraham is still future. It is to be done because the gospel is to be preached to all nations. అబ్రహాము యొక్క సంతతి ద్వారా భూలోక ప్రజలందరికీ కూడా ఈ ఆశీర్వాదం వస్తుందనే మాట ఇంకను నెరవేర్చబడవలసింది అప్పుడు ఆ కాలంలో. And even now also. ఇప్పుడు కూడా అదే Yeah, చూస్తున్నాం. it is to be fulfilled. ఇంకను నెరవేర్చబడవలసి ఉంది అది. Yeah, after that his coming is there. ఆ తర్వాతనే ఆయన రాకడ అనేది వస్తుంది. God will indeed fulfill his promise. దేవుడు నిశ్చయముగా ఆ వాగ్దానములను నెరవేరుస్తాడు. So we can know with certainty that God remembers this promise. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఎరగాలి. And God will use the church to fulfill this promise. ఈ వాగ్దానం నెరవేర్చబడేదానికి దేవుడు సంఘమును వాడుకుంటాడు. In chapter 49, Isaiah from verses 14 to 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో See, the Israelites who are in exile, they are exhibiting some fear. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కొంత భయాన్ని చూపిస్తున్నారు. What వాళ్ళు they are telling? ఏమని చెప్తున్నారు? God has forgotten us. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. God has forgotten the covenant he made with Abraham. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మర్చిపోయాడు. That's why in those verses the Zion is telling, అందుకనే ఆ వచనాల్లో సియోను చెప్తున్న మాట, the Lord has forsaken me. దేవుడు నన్ను మర్చిపోయాడు. My Lord has forgotten me. నా దేవుడు నన్ను మర్చిపోయాడు. But what God is replying? మరి దేవుడు ఏమని జవాబిస్తున్నాడు? Can a woman forget her suckling child? ఓ తల్లి మరి ఆ యొక్క పాలు తాగే చంటి బిడ్డని మర్చిపోతుందా? That she should have no compassion on the son of her womb? నుండి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందా? Even these may forget, వీళ్ళైనా మర్చిపోతారు. yet I will not forget you. నేను నిన్ను మర్చిపోను. Behold, I have engraven you on the palms of my hand. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. Brothers and sisters, సోదరి సహోదరులారా, if we are God's people, మనము దేవుని ప్రజలం అయితే our names are right on God's palms, మన పేర్లు దేవుని యొక్క అరచేతి మీద రాయబడి ఉన్నాయి. directly in front of his face, నేరుగా ఆయన ముఖం ఎదుటనే ఉంటున్నాయి. అవి never to be forgotten. ఎప్పటికీ అది మర్చిపోబడనిది. అది Will God forget? దేవుడు మర్చిపోతాడా? He can never do so. ఎప్పుడు కూడా అట్లాంటి పని చేయడానికి God always remembers his promises. దేవుడు ఎల్లప్పుడూ ఆయన చేసిన వాగ్దానం ఆయన జ్ఞాపకం He is చేసుకుంటాడు. always faithful to his people. తన ప్రజలెడల ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. Paul is telling, పౌలు చెప్తున్నాడు కదా 2 Corinthians 1:20. కొరింథీ రాసిన 2వ పత్రిక 1:20లో, How many promises, no matter how many promises God made, దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా గానీ ఏం పర్వాలే, they are
are all yes in Lord Jesus Christ. అవన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్టున్నాయి. Today we can be joyful. ఈరోజు మనం సంతోషించగలం. No doubt, troubles are there. ఈ నిస్సందేహంగా కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. But the promises of God will never fail. అయితే దేవుని వాగ్దానాలు అనేవి ఎన్నటికీ తప్పిపోలేదు. Heaven and earth will pass away, not the word of God. Matthew 24:35. మత్తయి సువార్త 24:35 భూమి ఆకాశమైనా గతించిపోతుంది కానీ నా మాటలు ఎన్నతి గతించిపోవు. Many times. అనేక సార్లు Personally, when I go through problems, వ్యక్తిగతంగా నా మట్టుకు నేను సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు not only me, many people of God. నేను మాత్రమే కాదు దేవుని పిల్లలైన వారు అనేకులు Oh, the circumstances will look as if everything is over. పరిస్థితులు చూస్తా ఉంటే ఇంకేముంది అంతా అయిపోయింది అన్నట్టు Nothing అనిపిస్తుంది. can be done. ఇంకేం అయ్యేటట్టు లేదు Though you ఇంకా. are doing good, people are saying you are bad. నువ్వు మంచి మేలు చేస్తున్నా ప్రజలు చెడ్డదే Oh, అంటున్నారు. the church is filled with the hypocritical fellows. సంఘం అంతా వేషధారులతో Many నిండిపోయింది. people who are not called by God, they are in the ministry. దేవుని చేత పిలువబడని వారు సేవ చేస్తా ఉన్నారు. Because of that, వాటిని బట్టి as a child of God, దేవుని బిడ్డగా when you are going through some troubles, నువ్వు ఏదైనా ఇబ్బంది కష్టం గుండా వెళ్తున్నప్పుడు from outside, from within, inside the church. బయట నుండి కాదు సంఘము లోపల నుండే వస్తాయి. If an outsider throws stone at me, I need not bother because I know that he will throw a stone and I have to bear it. బయట ఉన్నవాడు రాయి వేస్తే నేను దాని గురించి బాధపడే అక్కర్లేదు, ఎందుకంటే వాడు రాయి వేస్తాడని నాకు తెలుసు, నేను దాన్ని భరించాలి. But what about inside? మరి లోపల ఉన్న వారి మాట ఏమిటి? All these people who are covering themselves with sheep skins, they have entered. చూడండి, గొర్రె చర్మములు కప్పుకున్న లాంటి వారు సంఘంలో చొరబడున్నారు. And what they are doing? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? Outside they will be leading the worldly lives. బయటంతా లోకసారమైనటువంటి జీవితం They will జీవిస్తారు. come to the house of God not to hear the word of God, to find faults with the people of God. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో దేవుని యొక్క వాక్యం వినాలని కాదు, అక్కడ ప్రజల్లో ఉన్న పొరపాటు తప్పులు పట్టాలని వస్తారు. In the house of God, 10%, 20%, don't think otherwise I am talking like this. They only are hearing the word of God. Many people to criticize the people, they are coming. నేను ఇట్లా మాట్లాడుతున్నాను, find faults. దయచేసి బాధపడకండి. సంఘానికి మందిరానికి వచ్చేవారిలో ఎక్కడో 10-20% దేవుని యొక్క వాక్యము మాటలు వినాలని వచ్చేవారు. మిగతా వారందరూ కూడా వచ్చేవారిలో తప్పులు పట్టాలా, విమర్శించాలని ఇదే పెట్టుకొని For వస్తున్నారు. many people, it is not a spiritual gathering, it has become a social gathering. చాలా మంది చాలా మంది విషయాలు మనం చూస్తే ఆత్మ సంబంధమైన కూడిక కాదు వాళ్ళు వచ్చింది, ఏదో సమాజంగా ఏదో ఒక బయట ఒక సాంఘికమైనటువంటి ఒక మీటింగ్ లాగా It is చేసుకుంటారు. something like a club meeting. అంటే ఒక క్లబ్ మీటింగ్ లాంటిది అయిపోయింది వాళ్ళకి, meeting. ఒక సొసైటీ మీటింగ్ జరిగినట్టు No, it ఉంటుంది should వాళ్ళకి. not be like that. అది కాదు, అట్లా ఉండకూడదు ఇది. When such things are happening, ఇట్లాంటి సంగతులు జరుగుతున్నప్పుడు people are blaming you or troubling you for no fault of your words. ప్రజలు నువ్వు ఏ తప్పు చేయకుండా నిష్కారణంగా నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు, నీకు కష్టపెడుతున్నప్పుడు And they are prospering and you are not prospering. వాళ్ళు వర్ధిల్లుతున్నారు, నువ్వు వర్ధిల్లడం లేదు. People who are troubling you, they are prospering. నీకు నిన్ను ఇబ్బంది పెట్టేవారు వర్ధిల్లుతున్నారు. Then the question will come, ఇప్పుడు ఓ ప్రశ్న వస్తుంది నీకు, is God seeing all these things? మరి ఇవన్నీ దేవుడు చూస్తున్నాడా What అసలు? is the use me for following Jesus? మరి యేసు ప్రభువుని వెంబడించడంలో నాకేం లాభం? This is the condition of the Israelites. ఇది ఇశ్రాయేలీల పరిస్థితి This కూడా, is your condition today. ఇదే నీ పరిస్థితి కూడా. Don't worry. నువ్వేం బాధపడద్దు. Shown you 4 things God does in this portion. ఈ భాగంలో దేవుడు 4 పనులు చేస్తాడని నేను చెప్పాను నీకు. What are they? ఏమిటి అవి? Yeah, God, hears. దేవుడు వింటాడు. Not only that, అంతేకాదు God remembers. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. God sees. దేవుడు చూస్తాడు. And above all, God knows. అన్నిటికి మించి దేవునికి ఇవన్నీ తెలుసు. Don't get discouraged. కాబట్టి నువ్వు ఏమి నిరాశపడద్దు, Don't get discouraged. నిరాశపడద్దు. Life is short. జీవితం చాలా చిన్నది. The Lord is coming very soon. ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. We cannot waste our time spending our time with all these discouragements. ఇలాంటి నిరాశ నిస్పృహ పరిస్థితులు గుండా వెళ్తూ మన సమయాన్ని వృధా చేయలేం మనం. Be faithful to God. దేవుని ఎడల నమ్మకస్తుడుగా ఉండు. The God of the Bible is a God who remembers you. బైబిల్లోని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. So, what are your sorrows today? ఈరోజు నీకున్న దుఃఖం ఏమిటి, విచారం ఏమిటి, What are your pains? నీకున్న వేదన బాధలేమిటి? Why are you crying out to God? ఎందుకని దేవునికి నువ్వు మొరపెడతా ఉన్నావు? Whatever your sorrows, whatever your pains, whatever your cries, know one thing. నీ దుఃఖం ఏదైనా, నీ బాధలు ఏమైనా, నీ మొర ఏదైనా గానీ ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. Your God hears. నీ దేవుడు వింటున్నాడు. Every word you cry out, even your unspoken thoughts, He hears. నువ్వు మొరపెడుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఇంకా నీ నోటి నుండి రానిటువంటి మాటలు కూడా, నువ్వు పలకని మాటలు కూడా ఆయనకు తెలుసు, వింటున్నాడు ఆయన. Groanings. నీ మూలుగులు కూడా. In the case of Israelites, the same portion it is written,
they groaned. ఇదే భాగంలో రాయబడింది ఇశ్రాయేల్ గురించి వారు మూల్గిరి అని ఉంది. And secondly, రెండవది not only God hears, దేవుడు వినడం మాత్రమే కాదు, God remembers. దేవుడు జ్ఞాపకం All చేసుకుంటాడు the కూడా. promises of God are yes in Christ Jesus. దేవుడి యొక్క వాగ్దానాలు ఎన్నైనా గానీ యేసుక్రీస్తునున్నది అవును అన్నట్టుగా ఉన్నాయి. And he is faithful to all those promises, ఆ వాగ్దానాలన్నిటి ఎడల ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. including the promise to work all things together for the good of those who love God. మరి దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకొరు జరుగుననే ఈ వాగ్దానం కూడా. Thirdly, మూడవది God sees. దేవుడు చూస్తా He ఉన్నాడు. sees what is behind and what is ahead also. మన వెనక ఏంటో మన ముందేమున్నాయి ఇవన్నీ ఆయన చూస్తా All ఉన్నాడు. your threats and all the dangers. నీకున్నటువంటి అపాయములు ప్రమాదాలు అన్ని చూస్తున్నాడు ఆయన. I know when I am doing the ministry faithfully how many threats I face. నమ్మకంగా నేను దేవుని సేవ చేస్తా ఉంటే ఎన్ని రకాల బెదిరింపులు అపాయాలు ఉంటాయో నాకు తెలుసు. I'm not telling that I'm a perfect man. నేనేదో పరిపూర్ణుడని నేను చెప్పుకోవడం లేదు. How many threats? మరి ఎన్ని రకాల బెదిరింపులు ఉన్నాయి. Because of the jealousy of other so-called believers. మరి ఇతరులు విశ్వాసులని పిలువబడే వారికే ఉన్నట్టు అసూయలు Throwing mud on us. మా మీద బురద చల్లుతా ఉంటారు. Yeah, maybe your case is like. బహుశా నీ పరిస్థితి కూడా అదే ఉండొచ్చు. And fourthly, నాలుగో మాట, remember, thirdly, God sees you. మూడవదిగా దేవుడు చూస్తా All ఉన్నాడు. your threats and all your dangers. నీకున్నటువంటి బెదిరింపులు అపాయములు అన్ని చూస్తున్నాడు ఆయన. And fourthly, నాలుగవది, your God knows. నీ దేవుడికి అన్ని తెలుసు. He knows you. నీ గురించి అంతా తెలుసు He ఆయనకి. knows your sins and your failures. నీ పాపములు నీ పతనాలన్నీ తెలుసు He ఆయనకి. knows your weaknesses. He knows your enemies. నీ బలహీనతలు తెలుసు. నీకున్న శత్రువులు కూడా తెలుసు ఆయనకి. Trials they will put in your path. మరి నీ మార్గంలో వాళ్ళు పెట్టేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి. Above all, అన్నిటికి మించి He knows His plans for you. నీ కొరకైన ఆయన యొక్క తలంపులు ప్రణాళికలు ఆయనకు తెలుసు. He knows the path by which He will lead you. నిన్ను ఏ మార్గం గుండా ఆయన తీసుకొని వెళ్తున్నాడో అది తెలుసు ఆయన కదా. How ఎరుకున్నాడు. He will work all these trials together for your good and for His glory. ఈ కష్టాలన్నీ కూడా నీకు మేలుగాను దేవునికి మహిమ రావడానికి ఏ విధంగా ఆయన కార్యం జరిగిస్తాడో తెలుసు ఆయనకి. Trust in the Lord. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. He knows. ఆయనకి తెలుసు అన్ని. You know the history. మనకి చరిత్ర తెలుసు కదా. Israelites were redeemed, Egyptians were drowned. ఇశ్రాయేలీలు విమోచించబడ్డారు, విడుదల చేయబడ్డారు, ఐగుప్తీయులు మునిగిపోయారు అందులో. Same thing will happen. అదే జరుగుతుంది కూడా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Fathers, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, when we stand for you, when we are called as your children, our threats and our dangers are many. నీ పిల్లలుగా పిలువబడి నీ కొరకు నిలబడుతున్నప్పుడు మాకు అనేక రకమైనటువంటి అపాయములు బెదిరింపులు ఉంటాయి. Oh Lord, some people who are in the house of God, they call themselves as Jews, but they are the synagogue of Satan, as we read in the letter to Smyrna in Revelation chapter 2. కొంతమంది దేవుని మందిరంలో ఉంటారు, యూదులు అని పిలువబడతారే కానీ వారు సాతాను సమాజపు వారని ప్రకటన గ్రంథము ప్రభా మరి స్మరణ సంఘం విషయంలో రాయబడిన మాటలవి. Oh Lord, same thing is true even today. దేవా ఈ రోజు కూడా అదే సత్యం. They will cause persecution. ప్రభా వాళ్ళు హింసిస్తా They ఉంటారు. will threat the believers for their own advantage. ప్రభా వారి స్వప్రయోజనం కొరకై విశ్వాసులను బెదిరిస్తుంటారు. Oh Lord, please, oh Lord, we know that thou art a God who hears. దేవా నువ్వు వినే దేవుడు అని మేము ఎరుగుదాం. You are a God who remembers. దేవా నువ్వు జ్ఞాపకం చేసుకునే You దేవుడు. are a God who sees. నీవు చూచే దేవుడివి. You are a God who knows. నీవు అన్ని ఎరిగి ఉన్న దేవుడివి. So that's why, oh Lord, help us not to be discouraged. అందుకని ప్రభా మేము ఏమాత్రం నిరుత్సాహపడకుండా సహాయం Unto చేయి. Jesus we may run the race with patience. యేసు వైపు చూచుచూ ఓపికతో పందెరంగంలో ముందుకు సాగేదానికి సహాయం Our చేయి. dear ones who are hearing, మా ప్రియులైన వారు వింటున్నవారు oh Lord, they may also be encouraged. దేవా వారు కూడా ప్రోత్సహించబడుదురు గాక. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. You pray in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.